పెట్టుకొని మా బ్రతుకులకు కావలసిన మాటలు నాయన మీరు వినిపించినందుకు స్తోత్రం. తండ్రి, వెంట మట్టికే కాకుండా మీ కుమారుని ధరించుకున్న వారంగా, మీ బిడ్డలుగా, సువార్తకు పత్రికలుగా మేము బ్రతుకులకు సహాయం దయచేయండి. మరి కార్యక్రమంలో ఉన్న తండ్రి మరికొద్ది నిమిషంలో మీ మాటలు ధ్యానించడానికి మేము ఆలోచన కలిగి ఉంటుండగా నాయన సహాయం చేయండి. తండ్రి, చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు మాలో ఉన్న ఆత్మ సహాయం అనుగ్రహించండి. తేటగా స్పష్టంగా నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని అందించుటకు సమయోచితమైన సందర్భానుసారమైనటువంటి జ్ఞానము నాకు ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. పిల్లలు మరి చక్కని వర్తమానం మనం ఇప్పటివరకు విని ఉన్నాం. మరి కొద్ది నిమిషములు మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఆలోచన చేద్దాం. గత వారం ఏం వాక్యం నేర్చుకున్నాం మనం? పాట యొక్క ప్రాముఖ్యత, పాట వలన ప్రమాదము అనే మాటతో అంశంతో మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఒక సందర్భాన్ని మనం ప్రారంభించడానికి ఇష్టపడాలి. ఏంటంటే ప్రార్థనలో ప్రాముఖ్యత, ప్రార్థన పాపమగునా. ఈరోజు అంశం ఏంటి? ప్రార్థనలో ప్రాముఖ్యత, ప్రార్థన పాపమగునా. ఎందుకు మనము క్రమమైన పద్ధతిలో వాక్యాన్ని నేర్చుకోవాలి అంటే, ఇష్టానుసారంగా ఏ విధంగా అంటే ఆ విధంగా క్రమం లేకుండా మనం వెళ్తే దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు మనము కోల్పోతాం. ప్రతి విషయంలో దేవుడు క్రమం కలిగి, బాధ్యత కలిగి బ్రతుకు అన్నట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు క్రమము లేని ఆరాధనలు, క్రమము లేని పరిచర్యలు, క్రమము లేని జీవన విధానము, క్రమం లేని జీవితము విజయాన్ని ఇవ్వలేదు. దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆశించినట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా మన బ్రతుకు ఉండాలి అంటే వాక్యాన్ని పరిశీలన దృక్పథంతో మనము నేర్చుకోవాలి. ఒక సందర్భాన్ని మనం మాట్లాడినప్పుడు అర్ధగంటలో మాట్లాడగలుగుతాం, గంటలో మాట్లాడగలుగుతాం. కానీ ఆ మాట యొక్క పరిపూర్ణత, ఆ మాట యొక్క పూర్తి వివరణ మనకు తెలియకపోతే దాన్ని పాటిస్తున్నప్పుడు మనము ఇబ్బంది పడుతున్నట్టుగా, లేదంటే దేవుడికి నచ్చే విధంగా మనం దాన్ని కొనసాగించలేకపోతాం. అందుకే గత వారంలో మనము లోకంలో పాటలు పాడుతున్నారు, కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళు పాడుతున్నప్పుడు అసలు పాటల గురించి దేవుడు ఏం రాయించాడనే కోణంలో మనం ఆలోచించగలిగాం. ఈరోజు కూడా కొంత మట్టుకు ప్రార్థన గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన అనగానే ప్రపంచంలో ఏ డినామినేషన్లోనైనా చేసేది ప్రార్థన. వాక్యంలో తేడా ఉండొచ్చు, ఆరాధన క్రమాల్లో తేడా ఉండొచ్చు, ఏ విషయంలోనైనా తేడా ఉండొచ్చు. కానీ అందరూ ఏం చేస్తారు? తప్పకుండా ప్రార్థన అయితే కంపల్సరీగా చేస్తారు. మరి అంత ప్రాముఖ్యమైంది ప్రార్థన అని మనం అనుకున్నప్పుడు దాని గురించి మనం కొంత మట్టుకు వాక్యంలో ఈరోజు చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఏం నేర్చుకోబోతున్నాం ఈ అంశం ద్వారా మనం అంటే, అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన మనం ఎవరికి చేస్తాం? అసలు ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన అసలు ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? అసలు ప్రార్థన పాపంకు ఎలా దారితీస్తుంది అనే కోణంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చక్కని మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ప్రియుల, సహజంగా మనం ఎక్కడ కూడుకున్నా, ఒక బైబిల్ తరగతికి వెళ్ళినా, ఒక బహిరంగ సభకి వెళ్ళినా, ఒక ఆరాధన కూడికకి వెళ్ళినా, లేదంటే ఒక గృహ కూడికకి వెళ్ళినా, ఒక కృతజ్ఞత కూడికకి వెళ్ళినా, ఈవెన్ ఒక సమాధి కార్యక్రమానికి మనం వెళ్ళినా దేంతో ప్రారంభమవుతుంది? ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది.
అంటే ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాము. మరి అంతటి ప్రాముఖ్యమైన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ప్రియులారా చాలా జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి. దాని గురించిన కొంత సందర్భాన్ని మనం నేర్చుకున్న వారంగా, ఒక అవగాహన కలిగిన వారంగా మనం ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. ప్రార్థన అనగానే ఏదో నాకు నచ్చినట్టుగా నేను ఉచ్చరించేస్తాను, లేదంటే నాకు అవకాశం దొరికిందిగా ఒక గంట ప్రార్థన చేసేస్తాను, లేదంటే ఇదిగో నలుగురిలో నేను ఉన్నానుగా నలుగురు వినబడేటట్టు నా ప్రార్థన కనబడాలి అనే ఒక ఆలోచనతో సమాజం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ప్రార్థన అంటే ప్రేమ దేవుడు వాళ్ళరా, ఇదిగో పరలోకంలో ఉన్న దేవుడితో భూలోకంలో ఉన్న మనము మాట్లాడడం, ఇద్దరి మధ్య స్నేహము వికసించాలి అంటే వారి మధ్య ఏముండాలి? సంభాషణ ఉండాలి, కమ్యూనికేషన్ అనేది బాగా ఉండాలి. అప్పుడు వారి యొక్క ఇష్టాలు, వారి యొక్క అయిష్టాలు ఏంటో మనకు అర్థమవుతాయి. మన యొక్క ఇష్టాలు, మన యొక్క అయిష్టాలు ఏంటో వాళ్ళకు కూడా అర్థమవుతాయి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే సంభాషణ ఎక్కువగా ఉన్నది. ఈరోజు దేవుడితో మన సంభాషణ ఎలా ఉండాలి? ఆయన ఇష్టం ఏంటో, ఆయనకు అయిష్టమైన ఏంటో మనకు తెలియాలి అంటే ఆయన మనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడడమే వాక్యము మనం నేర్చుకోవాలి. మరి మనం ఆయనతో మాట్లాడాలి అంటే ఏంటి మార్గం? కేవలం ఒక ప్రార్థన. మనలో ఉన్నటువంటి బాధను, మనలో ఉన్నటువంటి హృదయ వేదనను, మనలో ఉన్నటువంటి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఆ దేవునికి తెలియజేయాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటి? ప్రార్థన. నాకు దేవుడు జీవితంలో మేలు చేశాడు, నేను ఆయన కృతజ్ఞతలు చెప్పాలంటే మార్గం ఏంటి? ప్రార్థన. నేను చాలా వేదనకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను, చాలా ఇబ్బందుల్లో నేను ముందుకెళ్తున్నాను, చాలా అపాయకరమైనటువంటి దినాలు నేను చూస్తున్నాను. ఈ బాధను, ఈ ఘోషను, ఈ ఇబ్బందిని నేను ఆయనకు చెప్పుకోవాలంటే మార్గం ఏంటి? ప్రార్థన. అంటే ప్రార్థన అంటే ఆయనతో మనం సంభాషించడము, లేదంటే ఆయనతో మనం మాట్లాడడము, ఆయన మనం బ్రతిమలాడము, లేదంటే ఆయన మనం వేడుకోవడము, ఇవన్నీ ప్రార్థనకు మార్గాలుగా ఉంటాయి. మనం ఒక మాటను చూడగలిగితే ప్రియులారా, ఒకసారి చూడండి. చాలా మంది ప్రార్థన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆదికాండంలో 4వ అధ్యాయం 26వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున అంతకుముందు మరి ఇక్కడ ఏనోషు గారి కాలంలో ఏమవుతుందంటే, ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ఎలాంటి ప్రార్థన ఆరంభమైంది? యెహోవా నామమున ప్రార్థన చేయడము ఆరంభమైంది. మరి అంతకు ముందు, ఈయన కంటే ముందు ఆదం గారు ఉన్నారు, ఈయన కంటే ముందు షేతు గారి కంటే ముందు హేబేలు గారు ఉన్నారు, ఆయన కంటే ముందు కయ్యేలు గారు ఉన్నారు, ఆదాము వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీరందరూ ఉంటున్నప్పుడు ఎవరి నామమున ప్రార్థన చేసి ఉండొచ్చు కదా? ఇప్పుడు దేవుడితో వారికైతే సంభాషణ అయితే ఉందిగా. ఏదైనా వనములో దేవుడు వస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు. ఎవరి నామమున వారు మాట్లాడారు? ఎలా ప్రార్థన చేశారంటే, ఆనాడు వారు ఎలా ప్రార్థన చేయాలన్నది ఏమి కూడా లేదు, తెలియదు వాళ్ళకి. ఆయన తండ్రి, మేమెవరము? పిల్లలు.
వాళ్ళు ఎలా చేశారు అనేది కూడా బైబిల్లో ఇక్కడ రాయబడలేదు. ఎప్పుడైతే దినాలు అభివృద్ధి చెందుతున్నాయో, దేవుడితో సత్సంబంధం ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు దేవుడు అన్ని నేర్పిస్తున్నాడు తన బిడ్డలకి. అన్నీ ఒకేసారి చెప్పట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ ఏం చేస్తుందో ఆయనకి మొదట పాలు తాగించడం నేర్పిస్తుంది. పుట్టగానే మటన్ కూర తెచ్చి, చికెన్ కూర తెచ్చి బాగా ఫ్రై చేసి తినని చెప్పగలుగుతుందా? ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఎదుగుతూ వెళ్తున్నాడో, వాని యొక్క వయస్సును బట్టి వాడికి ఆహారం తినడము అలవాటు చేస్తుంది. ప్రారంభంలో వాళ్ళు పాలే ఇస్తుంది. ఆ తర్వాత అన్నం మెత్తగా చేసి సిరలకు లాంటివో ఇంకేవో ద్రవ పదార్థాలు, బలమైన ఆహారాన్ని ద్రవ పదార్థాల రూపంలో పిల్లలకి తల్లిదండ్రులు అందిస్తూ ఉంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? చివరిగా ఏం చేస్తున్నారు? బలమైన ఆహారాన్ని పెడుతున్నారు. అంటే వారి వయస్సును బట్టి, వారు ఎదుగుతున్నటువంటి స్థితిని బట్టి వారికి కావలసింది తల్లిదండ్రులు వారికి ఇస్తున్నారు. ఇది వాస్తవం. అలాగే దేవుడు కూడా వారు ఎదుగుతున్నప్పుడు వారి ఎదుగుదలను బట్టి వారికి కొన్ని నేర్పిస్తూ ఉండండి. మొట్టమొదట దేవుడు వారికి పరిచయం అయినప్పుడంట సర్వశక్తి గల దేవుడుగానే పరిచయం అయ్యాడు తప్ప యెహోవా నామమున వారికి పరిచయము కాలేదు. యెహోవా నామమున వారికి పరిచయం కాలేదు. సర్వశక్తి లేనటువంటి దేవుడు అంతే, వేరేదేమీ లేదు. వీళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఆయన శక్తి గలవాడు, సర్వశక్తి మంతుడనే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఏనోషి గారి కాలం వచ్చిందో, ఎప్పుడైతే ఏనోషి గారు షేతు గారికి ఏనోషి గారు పుట్టారో, అప్పటి నుండి యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైంది. అంటే మనకి ఏం అర్థమవుతుంది? పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరి నామమున వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నారు. అలా కాలాలు గడుస్తున్నాయి, అలా దినములు నిండిపోతున్నాయి, తరాలు మారుతున్నాయి. అలా మారుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత యేసు ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు, అనేక మంది యేసును వెంబడిస్తున్నప్పుడు, మొట్టమొదట శిష్యులు యేసుతో అప్పుడు వారు అడుగుతున్నారు. చూడండి మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, ప్రియులారా 6వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూడండి. ఇదిగో శిష్యులకి యేసుక్రీస్తు ప్రార్థన నేర్పిస్తున్నాడు. అంటే ఆపాటికి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడితో వారికి సంబంధం ఉంది. దేవుడితో వారు మాట్లాడుతున్నారు. ఎవరి నామమున మాట్లాడుతున్నారు? యెహోవా నామమున వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో ఇలా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన ప్రారంభించమంటున్నప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, అంటే తండ్రితో మీరు వేడుకోండి. మీ ప్రార్థన ఎలా ఉండాలంట? తండ్రి పేరు పెట్టి మీరు ప్రార్థన చేయకండి. యెహోవా, యేసయ్యా అని ప్రార్థన చేయకండి. పేరు పెట్టి మీరు పిలవకండి. ఇప్పుడు మన నాన్న ఉన్నాడు ఇంట్లో, మా నాన్న పేరు పోషెట్టి నాకు ఇది కాదని చెప్పి నాకు ఎలా ఉంటుంది? బాగుంటుంది? అస్సలు బాగుంటుంది. మీ పిల్లలు మిమ్మల్ని పేరు పెట్టి నాకు ఇది కావాలి, నాకు అది కావాలంటే ఎలా ఉంటుంది? మర్యాద. మరి ఎప్పుడు మర్యాద పెరుగుతుంది, ఎప్పుడు గౌరవం పెరుగుతుంది అంటే బంధాన్ని బట్టి పిలిచినప్పుడు. అమ్మ ఇదిగో నాకు ఆకలిస్తుంది, అన్నము పెట్టు. నాన్న ఈరోజు ఫీజు కట్టుకున్నారు, టీచర్లు ఫీజు కట్టు. ఇది ఎలా ఉంటుంది? చాలా చక్కగా బాగుంటుంది. సార్ అనే పదం ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అంటే గౌరవపదంగా పిలవడము చాలా మంచిది. అందుకే దేవుడి సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు
పేరు పెట్టి దేవుని ఉచ్చరించడానికి లేదు. ఎందుకంటే ఆయనకు అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. ఆయన నామములు అనేకములు. కానీ ఆయనతో మనం మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు ఎలా మాట్లాడాలంట? తండ్రి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి. శిలువలో ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అంటే మన ప్రార్థన తండ్రి అని ప్రారంభం కావాలి. తండ్రి అని ప్రారంభం కావాలి. పరలోకమందున్న నా తండ్రి అంటాడు. మరో మాట చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. యేసుక్రీస్తు తన శ్రమకాలం సిలువకు ఎక్కే కాలం దగ్గరికి వస్తున్నప్పుడు, నాయన ఇక నేను మీతో ఉండను అని చెప్తూ చదవండి. ఆ దినమున మీరు దేనిని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు ప్రార్థన ఎలా చేయాలంటే తండ్రిని అడగాలి. మీ బాధ అయినా, మీ కష్టమైనా, మీ కన్నీళ్ళైనా, మీ ఇబ్బందులైనా, మీరు చేసే కృతజ్ఞతలైనా, ఏదైనా ఎవరికి చెప్పాలి అంటే తండ్రికి చెప్పండి. తండ్రికి చెబుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా పాటించండి. ఒక రికమెండేషన్ మీకు కావాలి. ఆ రికమెండేషన్ లేకపోతే ఆయన అంగీకరింపడు. ఏంటి ఆ రికమెండేషన్ అంటే నా పేరట. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? శిష్యులతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున ఎవరికి ప్రార్థన చేయాలంట? తండ్రికి ప్రార్థన చేయాలి. మీరు కృతజ్ఞత ప్రార్థన చేస్తారా? మీరు విజ్ఞాపన ప్రార్థన చేస్తారా? మీరు కన్నీటి ప్రార్థన చేస్తారా? మీరు ఏం చేస్తారు చేయండి, కానీ తండ్రికి యేసు నామమున ప్రార్థన చేయాలి. మనం మార్చుకున్న పిల్లలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూడగలిగితే ఒక చక్కని మాట అక్కడ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట. ఎంత బాగుంది చూడండి, ఖచ్చితమైన వివరణలు మన దేవుడు ఇస్తున్నాడు. ఏమని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి అంటున్నారు. మీరు దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని అడుగుతున్నప్పుడు, దేవుడికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు మీరేం చేయాలంట? యేసు క్రీస్తు పేరట, యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి, మీ జీవితంలో మంచి కావచ్చు, మీ జీవితంలో చెడు కావచ్చు, అదే కావచ్చు, సమస్తమును గురించి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఓ క్రమాన్ని మనం నేర్చుకోవాలి ప్రేమ దేవుడు వల్ల. ఎందుకంటే మనకు తెలియనప్పుడు తెలియదు. కానీ దేవుడు 66 గ్రంథాల పుస్తకాన్ని మన చేతుల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇదిగో ఇది మీరు చదవండి అని మీకు చెప్పాడు, ఇది వారికి నేర్పించు అని నాకు చెప్పాడు. అంటే ఇక్కడ నిలబడి బోధించే బోధకులు ఏం చేయాలంటే ఇందులో ఉన్నది వారికి నేర్పించాలి. కూర్చున్న మీరు ఏం చేయాలి? అందులో ఏముందో గ్రహించి ఆ క్రమంలో మనం బ్రతకడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఉండడానికి అవకాశము ఉంటుంది ప్రేమ దేవుడు. కాబట్టి ఇందులో ఏముందో నేను మీకు నేర్పించాలి, అందులో ఏముందో మీరు వినాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి జీవితంలోకి మనం వెళ్ళగలుగుతాం.
మనకు తెలిసిందంతా పరిపూర్ణం కాదు. కాబట్టి మనం తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడాలి. కనుక ఈరోజు సమయ భావాన్ని బట్టి కొంత మట్టుకు మనం దీన్ని ప్రారంభించుకున్నాం. మరి దీని ముగింపు నెక్స్ట్ వారం కావచ్చు, ఆ తర్వాత వారం కూడా కావచ్చు. కాబట్టి ఈరోజు మట్టుకు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎవరికి చేయాలి అనే 2 ప్రశ్నలకి సమాధానం మనం ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి మీ దైనందిన జీవితంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు మోకరించినప్పుడు, అది కృతజ్ఞత ప్రార్థన కావచ్చు, అది విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, అది పశ్చాత్తాప ప్రార్థన కావచ్చు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు? తండ్రికి. ఎవరి పేరట అడగమంటున్నాడు? యేసు క్రీస్తు పేరట. అందుకే మనం ప్రార్థన ముగిస్తున్నప్పుడు ఎలా చేస్తాం? క్రీస్తు నామమున ముగిస్తాం. కాబట్టి అలా ప్రార్థన చేయడానికి మనము నేర్చుకోవాలి. దేవుడి ఇచ్చిన మాటలు మీ హృదయంలో ఫలింపజేయండి కాక. తల్లి ప్రార్థించు. మహాకరుణ మహోన్నతుడ నీకు స్తోత్రం.